హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. రాముడు అంటే శాంతి స్వరూపం, ధర్మానికి రూపం, ప్రేమకి పరమార్థం. బాలకాండలో బాలరాముడి బాల్యం చూసాం. ఇప్పుడు అయోధ్యకాండ పార్ట్ 2 చూస్తున్నాం. అయోధ్యకాండ పార్ట్ 1 కావాలంటే పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది ఒక రాజకుమారుడి త్యాగానికి, తండ్రి మాటలకు, నిలిచిన తపస్సుకు, అన్నదమ్ముల మధ్య అనుబంధానికి ప్రతీక. ఈ పుణ్య కథలో ప్రతి ఘట్టం మన మనసుకు తాకుతుంది. ఇలాంటి మానసిక శాంతిని అందించే భక్తి కథలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటికి రామాయణం శ్రవణం ద్వారానే రాముని ఆశీస్సులు వచ్చేలా చేద్దాం. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కైకేయి దశరథునితో శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి అని కోరింది. అప్పుడు దశరథుడు ఏం చెప్పాడు, రాముడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. కైకేయి రాముడితో 2 వరాల గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతున్నాను అన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు, కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య, లక్ష్మణులు పరిపరి విధాలా శ్రీరాముడికి నచ్చజెప్పడానికి చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాధార భావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైనా వనవాసమైనా సమానమేనని ప్రకటించాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌసల్య రాముణ్ణి దీవించింది. రామ, సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశిస్సులిచ్చింది. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా నాకు స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదమని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడి సేవభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురమన్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవైనా తమ పాలిటి అయోధ్య అనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించారు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటిశాలైంది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయన, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథులి వారిలాగా సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి 2 వైపులా వెనక భాగంలో వేలాడారు. మంగళవాద్యఘోషతో మార్మోగాల్సిన అయోధ్య దుఃఖ సాంద్రమైంది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పోండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని ప్రజలు వేడుకుంటున్నారు. రథం తమసా నది తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది.
అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్రలేచేలోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంతుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. రథం వేదశృతి, గోమతి, సనందిక నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగి బేరపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరారు. గుహుని చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్లి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరారు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించారు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. అప్పుడు భరద్వాజుడు ఏం చెప్పాడు, ఎక్కడ ఉండమని చెప్పాడు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజు వీడియో చూసాం కదా, ఇందులో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను కూడా ఆన్సర్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పగలుగుతారో. మొదటి ప్రశ్న, శ్రీరాముడు వెళ్ళిన అరణ్యం పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, రథం ముందుగా ఏ నదీ తీరానికి చేరింది? మూడవ ప్రశ్న, శృంగి బేరపురము ప్రదేశానికి రాజు ఎవరు? నాలుగవ ప్రశ్న, సీతారామ లక్ష్మణులు ఎవరి ఆశ్రమానికి చేరుకున్నారు? మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకెంతో సపోర్ట్నిస్తుంది.